షానొద్దులకు గానొచ్చిండ్రనుకో, అర్రే నువ్వేనా, నేనెవలో అనుకుంటాన్నా, అస్సలు ఏర్పాటు చేయలే తెలుసా అని అంటారు. అప్పట్లో సన్నగున్నోళ్ళు దొడ్డుగావుడో, దొడ్డుగున్నోళ్ళు కట్టెపుల్ల లెక్క అయ్యో గానొస్తారు. బక్కగైతే ఏవై తింటలేవా, బొత్తిళ్ళ కళ్ళకి ఎండకపోతున్నావు అని అంటారు. లడ్డుగైతే ఎక్సర్సైజులు చేస్తలేవా అంటారు. కానీ సినిమాలు అట్లా కాదు, ఎక్సర్సైజులు గిట్లా చేసి పెయిని కాపాడుకుంటారు. కానీ గీసార్ నువ్వు మొన్న నడమే చూసి పరిశాన్ అయినరంతా, ఇంతల్నే గిట్లయింది. ఎవలో కింద పడిపోతే కాగితాలు పట్టుకొని ఇసురుతున్నాడన్నా, మీ ఆత్రం సల్లగుండా గాలాడనీయ రాదుండ్రే. అయ్యో విశాల్ సారు అటొక్కలు ఇటొక్కలు పట్టుకున్నా చాలా తిప్పలు పడుకుంటా నడుస్తుండు. ఏమటే దవాఖానకు తీసుకుపోతే వైద్యం నడుస్తుందిగా. తమిళనాడు రాష్ట్రంలో ట్రాన్స్జెండర్ల అందాల పోటీలు పెడితే గెస్ట్ గా పోయిండు. వాళ్ళతోని పాయిరంగా మాట్లాడిండు, ఫోటోలు దిగిండు. ఇంతల్నే ఏమైందో గిట్ల పడిపోయిండు టేజీ మీద. సారుకు షాన్ రోజులు సంది పానం మంచిగా లేదు, గా నడుమ జ్వరం వచ్చిందని కొన్నొద్దులు దవాఖాన్లుంటే అట్లున్న హీరో ఇట్లయిండు. ఓ సినిమా ఫంక్షన్ లా మైక్ పట్టుకొని మాట్లాడతానికి కూడా తిప్పల పడ్డాడు. అప్పుడు జరంతా కోలుకున్నా మళ్ళీ పరిగిట్లనే కాబట్టే. అయితే మధ్యాహ్నం సార్ అన్నం తినలేదట, జ్యూస్ మాత్రమే తాగిండట. అందుకే జరంతా అలసిపోయినట్టు అయ్యిండు. ఇప్పుడు మంచిగానే ఉన్నాడని సినిమా కంపెనీలు చెప్పుకొచ్చిండ్రు. నలుగురి మంచి చెడే కాదు, యాళ్ళకింత తిని జర నీ పానం కూడా చూసుకోసారు.